ఈ కాలం ముందు ముందు నా పాటలు కాసేపు ఆపుకోవాలి. ఖచ్చితంగా ప్రస్తుతం రాబోయేటటువంటి రోజుల్లో ఎదురు కాబోయే సవాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. యూరప్ సమాజం ఇప్పుడు ఒక ఆర్థిక దిగ్బంధంలో చిక్కుకునుంది. అమెరికా తనని తాను కాపాడుకోవడానికి మొత్తం ప్రపంచాన్ని సంక్షోభంలో నెడుతుంది. అమెరికా జీడిపి కంటే కూడా ఎక్కువ అప్పుల్లో ఉంది. దానికి తోడు దాని ఆధిపత్య ధోరణితో ప్రపంచం విరక్తి చెందింది. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సఫిషియన్సీ లేదా అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో డాలర్లను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో బెదిరిద్దాం అన్నటువంటి అమెరికా ధోరణిని అంగీకరించే దశలో కూడా ప్రపంచం లేదు. ఫలితమే అది టారిఫ్ల పేరుతో ఒక పక్కన అమెరికన్ పౌరుల్ని బాదుతోంది. ఆ ఇంపాక్ట్ అమెరికాలోని ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ. ఇప్పుడు మన ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన వాళ్ళకి ఏమైనా రూపాయి తగ్గిస్తారా? లేదు కదా. మన వాళ్ళకైనా అమెరికన్ రేట్లే కదా. ఇదివరకు వీళ్ళు రూపాయి సంపాదించుకుంటే ఇక్కడ ఇండియాలో వచ్చినప్పుడు మనకు ఒక $2,000 వస్తే దగ్గరగా $1,70,000 $1,80,000 రూపాయలు వస్తే అక్కడ లెక్క $2,000కి వాళ్ళు జాగ్రత్తగా ఒక $100 $200 దాచుకుంటే ఆ $200 అట్లా పెట్టుకునేసి ఇక్కడికి పంపిస్తే అంటే అక్కడ $3,000 నుంచి $5,000 ఆ రేంజ్లో వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. $10,000 వచ్చేటటువంటి ఉంటారు. అలా ఎక్కువ డాలర్లు వచ్చినటువంటి వాళ్ళు మిగుల్చుకునే రూపాయి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ భూమి కొనుక్కుంటారా, షాపు కొనుక్కుంటారా, ఆఫీస్ కొనుక్కుంటారా, పొలం కొనుక్కుంటారా, ఇట్లాంటి బిజినెస్లు నడిచేది. పట్టణ ప్రాంతాలలో అలాంటి ఆస్తుని సమకూర్చుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు అది ఆగిపోతుంది. రెండవది, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన వాళ్ళు చదువుల పేరుతో అక్కడికి వెళ్ళి అలాంటి డాలర్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి. అక్కడే ఎదురవుతున్నటువంటి సవాలక్ష సమస్యలు. బ్రిటన్లోనూ విద్యపరంగా ఆంక్షలు పెడుతున్నారు, కెనడాలోనూ పెడుతున్నారు, అమెరికాలోనూ పెడుతున్నారు. ఇప్పుడు జర్మనీనో జపాన్ అంటే వాటిట్లలోనైనా సరే 4 రోజులు పోయేటప్పటికి ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఒక రకమైనటువంటి సంక్షుభిత పరిస్థితిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి యువతరం అక్కడ ఉపాధి అవకాశాలు తమకే రావాలని కోరుకుంటున్నారు అనడానికి సాక్ష్యం ఐర్లాండ్లో చివరికి మన వాళ్ళని తన్నే పరిస్థితి రావడం. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాల్లో మనం ఏలు పెడతంటే తిరుగుబాట్లు వస్తుంటాయి అనడానికి సాక్ష్యం అమెరికాలో ట్రంప్ విజయం, అట్లాగే బ్రిటన్లో కీర్ స్టార్మర్ విజయం. ఇవన్నీ కూడా సంక్షుభితం వైపుకి తీసుకువెళ్తున్నాయి. కాబట్టి విదేశాలని నమ్ముకుని చదువులు కాకుండా స్వదేశాన్ని నమ్ముకుని చదువుకోవడం, ఉద్యోగ వ్యాపారాల వైపుకి కూడా వెళ్ళేటటువంటి అంటే మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి రూట్లో నుంచి ఉపాధి కల్పించే రూట్లోకి వెళ్ళగలిగితే బాగుంటుంది.